ఫ్రెండ్స్, ఈరోజు మా అమ్మని ఎగ్రేజ్ చేయమన్నా చేసినా లేదు, చూసేద్దాం. ఏందా లేదమ్మా అయితుంది చేస్తుంది ఇగో చేయమన్నారుగా. కాకరకాయ కూర ఉంది, తినమంటే తింటలేదు మీరు. నాకు అది వద్దు. టమాటా పచ్చడి కూడా ఉంది, అది కూడా వద్దు. ఏమొద్దు కానీ ఎగ్ రైస్లే కావాలా. ఎంత అవాయిడ్ చేద్దామన్నా కానీ ఎగ్ రైస్లు ఫ్రైడ్ రైస్లు అవే కావాలంటారు. టమాటా పచ్చడి ఉంది, కాకరకాయ పులుసు ఉంది. కాకరకాయ పులుసు కానీ ఏమిరా చేదు ఉంటుంది. టమాటా పచ్చడి అది ఖరాబ్ అయిపోయింది. ఎంత అవాయిడ్ చేద్దామన్నా ఈ ఆయిల్ ఫుడ్ ఫ్రైడ్ రైస్లు వద్దన్నా వినరు ఫ్రెండ్స్, అదే కావాలంటారు. ఇప్పుడు ఇవ్వ చూడండి, ఎగ్ రైస్ వేయించుకుంటున్నారు నాతో. బయట నుంచి వీళ్ళు తెప్పించుకునే చిప్స్ అయినా ఏవైనా సరే స్నాక్స్ కానీ నేను రుచి చూడండి వీళ్ళకి ఇయ్యను. అలాంటిది ఇంట్లో నాతోటి చేపిస్తున్నారు. ఎంత ఆయిల్ ఫుడ్ అవాయిడ్ చేద్దామన్నా తప్పదా వీళ్ళతోటి. పండు కావాల్సింది ఎగ్ రైస్ కావాలా ఖచ్చితంగా. ఊరికేం కాదు, కాంప్రమైజ్ అవ్వరు. కావాలి. ఎగ్ రైస్ అట్ట వచ్చి నేను చూపిరా. ఈరే మా తమ్ముడు పంది మధ్యలో వస్తాడు ఎప్పుడు. పొద్దున లేస్తే గొడవలు అన్నదమ్ములు ఇద్దరు. ఈడేమో పందంట, వాడేమో ఇష్టం ఉన్నట్టుగా మాటలు అనుకోవడం, కొట్లాటలు. సరే నువ్వు చేయమా, నువ్వు మాట్లాపి. నా వల్ల అయితే వీళ్ళని హ్యాండిల్ చేయడం. చూడు చేస్తున్నావు ఇద్దా. ఏం చేస్తున్నావు? ఏంది రంగా అనవే వేసి రావాలి. ఫ్రెండ్స్, వీడే మా తమ్ముడు పొద్దున్నే ప్యాకెట్ చక్కడి తెచ్చినప్పుడే వేసిండు. పొద్దున్నే సాయంత్రం ఎప్పుడప్పుడు జరుపుకోను అదే మా ఆయిల్ ఫుడ్ కాదు. కొంచెం గార్నిషింగ్ కోసం కొత్తిమీర వేసేసుకుందాం, ఫ్లేవర్ వస్తుంది బాగా. ఆయిల్ ఫుడ్ కాదా? ఆయిల్ ఫుడ్ ఇదేం ఆయిల్ ఫుడ్ కాదు, జంక్ ఫుడ్. జంక్ ఫుడ్ కూడా కాదు, మంచి ఫుడ్, ఫాస్ట్ ఫుడ్. ఫాస్ట్ ఫుడ్ ఎక్కడ తినకూడదు రేపు. ఇంట్లో ఫుడ్ అంటే హౌస్ ఫుడ్. మా ఇది హౌస్ ఫుడ్. హౌస్ ఫుడ్ హౌస్ ఫుడ్ ఇల్లు ఫుడ్ ఇంట్లో చేసేదా? అందుకు హౌస్ ఫుడ్ అంటావా? ఇంట్లోకి పెట్టేస్తా ఇద్దరికి. ఇది నాకు ఫ్రెండ్స్, ఇదేమో నీకు తమ్ముడుకా? ఇది నాకు. ఓకే, అది పెట్టండి. సువాసన బాగా వస్తుంది, కానీ నేను తినలేదు వీళ్ళ పాత్రనే. కొట్లాడారు అటనే కొట్లాడారు. అయిపోయిందా? ఇంతకు హ్యాండ్ వాష్ అయిపోయిందా? డ్రెస్ చేంజ్ చేయలే, హ్యాండ్ వాష్ చేసినాడో లేదో. ఎగ్ రైస్ కోసం అయితే రెడీ. ఫ్రెష్ అప్ అయినవా లేదా? టిప్పు అవ్వలేదా? అది అక్కడ పెట్టుకొని ఫ్రెష్ అప్ అవ్వు. నువ్వు పండు నువ్వు తీసుకొని నేను తీసుకొని వస్తా. పండి నువ్వు ఫ్రెష్ అప్ అవ్వు. ఫ్రెష్ అప్ అయితే పండి అగో అది ఆయన ఫ్రెష్ అప్ అయ్యేది. ఇంకా అదే ఫ్రెష్ అప్ అయినది, ఇంకా అంతకంటే కాలేట్లు ఎక్కువ. వీడికి ఎంత ఆత్రం అంటే టై కూడా ఇప్పుడు అనమాట కదలటి ఇప్పుడు అంతే. ప్యాకెట్ చెకోడి వేస్తా కథ పెట్టినారు నువ్వు. ఇప్పుగా ప్యాకెట్ చెకోడి కథ పెట్టినావంటగా. బతకనియడు ఏదైనా ఉంటే కదా. సరే, ఇంతకు ఎగ్ రైస్ ఎట్లుందా చెప్పు. టేస్టీగా ఉందంట. నీకు పండు బాగుంటుందిలే, ఆయిల్ ఫుడ్ కదా. ఎగ్ రైస్ కాబట్టి మీకు నచ్చుతుంది. ఎందుకు నచ్చదు? మీకు ఎక్కువ గప్చుప్లు, ఎగ్ రైస్లు, నూడిల్స్లు ఇవే నచ్చుతాయి, బాగా నచ్చుతాయి. ఇవైతే వీళ్ళకి. టోపీ పెట్టినట్టు భలే క్యూట్ ఉన్నాడు ఏ అబ్బాయి. క్యూట్ అబ్బాయి, క్యూట్ అబ్బాయి, చాలా చాలా క్యూట్ అబ్బాయి. టంపుల్స్ ఇంత క్యూట్గా ఎలా ఉన్నాయి. ఓకే ఓకే సరేలే. ఓకే ఓకే షేర్ చేసుకోవాలి. అది మీకు ఎప్పుడైనా షేర్ చేసుకోవాలి. వీడు జోకులకు అంత ఉంటుంది అనుకోండి. ఎవరికి అది మీ ఫ్రెండ్స్కా? మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కోసం కూడా ఎగ్ రైస్ పెడుతున్నారు ఫ్రెండ్స్. వాళ్ళు తినుంటారులే. ఎగ్ రైస్ బౌల్ ఇట్లా చూపి వాళ్ళకు. కంప్లీట్ కంప్లీట్ అయిపోయిందా పండు? పండు స్పీడ్
అచ్చ చైనీస్ అబ్బాయి లాగా ఉన్నావు, ఆ టోపీ పెట్టుకుంటున్నావు. సరేలే తిని ఇంకా. ఓకే, ఇంకా లాస్ట్ మీ ఫ్రెండ్స్కి ఏమైనా చెప్పేస్తావా? ఇంకేం లేదు. సబ్స్క్రైబ్ కాదురా, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. నెక్స్ట్ బ్లాగ్లో బయలోనే బడిలోనికే పాడొచ్చా? పాడు. అంతేనా? ఓకే మరి బాయ్ బాయ్.